2026 సంవత్సరం దేవుడు మనలందరినీ తన సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచి ఎంతగానో తన కృపచేత మనల్నందరినీ ఎన్నో సమస్యలు, శోధనలు, వేదనలో నుంచి జయించగలిగిన శక్తినిచ్చి నూతన సంవత్సరమును దయా కిరీటం ఇచ్చిన ఆ దేవదేవునికి నిత్యము మనము సమీపముగా ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు బద్ధులమై ఉన్నాము. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇంతవరకు నా దేవా నీ కృపచేత మమ్మలను భద్రపరిచి నీ రెక్కల నీడలో మమ్మలందరినీ నా తండ్రి నీ దయతో కాచి ఈ యొక్క నా తండ్రి 2026 సంవత్సరము జనవరి మాసంలో ప్రవేశింపచేసి అయా నా తండ్రి జనవరి మాసం నా తండ్రి మొదటి దినము నుంచి నా ప్రభా నాయన డిసెంబర్ నా తండ్రి చివరి దినము వరకు నా ప్రభా ఈ 2026 సంవత్సరం అంతా కూడా నా తండ్రి నీ కాపుదల నా తండ్రి మాకు ఇవ్వండి దేవా, నీ సహవాసం ఇవ్వండి, నీ సన్నిధి భాగ్యం ఇవ్వండి. నీ సముఖమందు నా తండ్రి మేము నిత్యము నిన్ను సమీపించుటకు నా ప్రభా, నీతో మాట్లాడుటకు, నీలో నా తండ్రి స్థిరపరచుటకు, నీ యందు నా తండ్రి భారభరితంగా నా ప్రభా ఆసక్తి కలిగి నా తండ్రి వినయము బుద్ధి కలిగి నా తండ్రి విశ్వాస శక్తిలో నా ప్రభా వృద్ధి ఎగుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా, నీ కనికరము చూపించండి దేవా. కనికర సంపన్నుడా, మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు రాజా. ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రత్యేకించి నా తండ్రి మమ్మలందరినీ మాకు కావలసిన వారిని అయా నా తండ్రి జీవముతో నింపి నా ప్రభా నీ సన్నిధికి సమీపింప చేసినందుకు, నీతో కూర్చోవడానికి నా తండ్రి అవకాశమును వీలును వాళ్ళను కలుగ చేసినందుకు, ప్రార్థించి ఆత్మనిచ్చినందుకు, పరిశుద్ధాత్మతో నింపినందుకు నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మా మీద పనిచేసే లౌకికాత్మలను కొట్టివేయండి, దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార దురాత్మ లోకముల నా తండ్రి శక్తులన్నీ కూడా నా ప్రభా నాయన అయా నా తండ్రి నా ప్రభా నాయన నా ప్రభా విడిచిపోవున్నట్లుగా వాటిని మేము గ్రహించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. పాతాళ లోక శక్తుల ప్రభావము నా తండ్రి మా మీద పనిచేయక నా తండ్రి నీ సంఘం అనే నా తండ్రి బండ మీద మేము కట్టబడుటకు నా తండ్రి నీ సంఘములో చేరుటకు నా ప్రభా, నీ సంఘాన్ని నా ప్రభా ఆశ్రయించుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా, నీ కనికరము చూపించండి దేవా. అయా కనికర సంపన్నుడా, మీ నామమునకు వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, విడుదలనివ్వండి దేవా. క్రీస్తు అనే బండను నా ప్రభా మీరు మాకు ఇచ్చి ఉన్నారు నా తండ్రి. క్రీస్తు అనే బండ మీద నా తండ్రి మా జీవితాలు కట్టబడినట్లుగా నా ప్రభా క్రీస్తు అనే నా తండ్రి నా ప్రభా నామమును నా తండ్రి అయా నా ప్రభా మేము ఉచ్చరించుటకు నా తండ్రి నా ప్రభా నీ నామ ఉచ్చరణ నా ప్రభా చేసిన వెంటనే నా తండ్రి సమస్త పాపములు, శాపములు, కీడులు వెడలిపోవును నా తండ్రి. అట్టి భాగ్యము, అట్టి విశ్వాసత నా తండ్రి మీరు నా తండ్రి ఎల్లరకు కలుగ చేసిన దేవా, నీ సన్నిధిలో నా తండ్రి నిత్యము ఆరని ప్రార్థనా ధూపం వేసేవారిగా మేము నా తండ్రి ఉండునట్లుగా మా జీవితాలలో మా గృహములలో నా తండ్రి నీ ప్రార్థనా మందసమును ప్రతిష్ఠించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా దయగలిగిన నా దేవా, గొప్పవాడా మీ నామమునకు వందనాలు. కరుణా సంపన్నుడా మీ నామమునకు వందనాలు. ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను చేయువాడా, తలంపులను ఎరిగిన వాడా, ఊహలు ఎరిగిన వాడా, ఉద్దేశములను ఎరిగిన వాడా, మాకు నా తండ్రి తలంపు రాకముందే నా ప్రభ మేము యోచించు ప్రతిదీ నా తండ్రి నీ గ్రంథములు లిఖించిన వాడా, నీవు ఎరిగి ఉన్నవాడా, మమ్మలను సరిచేయండి దేవా. అయా నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు
లేదు నా తండ్రి, సమస్తము నీకు సాధ్యము, నీకు సాధ్యము నా దేవా. అయా నాయన సమస్తమును కలుగ చేసినది మీరు నాయన, సమస్త సృష్టిలోని నా తండ్రి దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని ఎన్నిటినో కలుగ చేసి మానవులని మీరు ఎంతగానో ప్రేమించి నా స్వరూపముతో మా స్వరూపముతో నా ప్రభ మీరు నరునిగా ఈ లోకమునకు వచ్చి నా తండ్రి లోకమును జయించి నా ప్రభ నాయన నాయన నరుడు నా తండ్రి ఆయా జీవించవలసిన క్రమమును నేర్పించి నా తండ్రి నరుడు పొందవలసిన దెబ్బలన్నిటినీ నా తండ్రి మీ శరీరం అందు మీరు పొంది రక్తము చిందించి నా తండ్రి శిలువ యజ్ఞము చేసి నా ప్రభ మరణించి నా తండ్రి మూడవ దినమున లేచి నా తండ్రి పునరుత్డై మరణపు ముళ్ళును విరిచిన వాడా మహనీయుడా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, మహాత్ముడా మీకే స్తోత్రము దేవా. నీ ఉన్నతమైన నీ ప్రణాళికలను నా ప్రభ మేము నా తండ్రి ఏ రీతిగా గుర్తించి ఏ రీతిగా దినదినము వృద్ధి చెందవలసి ఉన్నదో ఆ రీతిగా చెందినట్లుగా నా ప్రభ అయా నాయన మమ్మలందరినీ నా ప్రభ నీ యొక్క నా తండ్రి జీవముతో నింపండి దేవా. అయా మా సరిహద్దులు విశాలపరచండి దేవా, నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నిన్ను నమ్మని వారు నా తండ్రి నమ్మి నా తండ్రి రక్షించబడినట్లుగా శిలువ ముద్రను పొందినట్లుగా రక్షణ వస్త్రములను ధరించినట్లుగా నీ కృప చూపించండి దేవా. కనికర సంపన్నుడా మీ నామమునకు వందనములు వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కనికరించండి కనికరించండి, కృప చూపించండి దేవా. నీ సిలువ ముద్ర నా తండ్రి మేము ధరించులాగున నా ప్రభా నా దేవా. అయా నా తండ్రి నమ్మి రక్షించబడిన వారు నా తండ్రి అంతం వరకు రక్షణ కాపాడుకోగలిగిన స్థితి మీరు కలిగి చేయండి దేవా. నమ్మని వారికి నా తండ్రి ఆత్మ ప్రేరణనిచ్చి నా తండ్రి ఆత్మవిశ్వాసముతో నా తండ్రి నమ్మి రక్షించబడి నా తండ్రి నీలో నిన్ను ధ్యానించుటకు నా ప్రభా హృదయాలు తెరవబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. సువార్త వ్యతిరేకులు సహితం నా తండ్రి ఎందరో నా ప్రభా ఈ 2026 సంవత్సరంలో నా తండ్రి అయా నా ప్రభా నాయన రక్షణ మారు మనసులోనికి రావాల్సిన అవసరత ఎంతో ఉన్నది. ఎన్నో ప్రవచనములు ఉండి ఉన్నవి నాయన. ప్రతి ప్రవచనము ప్రతి వాగ్దానము ప్రతి నీ బిడ్డ పట్ల మీరు నెరవేర్చండి దేవా. దేవా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరమందు ఆసీనుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా జనక, మా కర్త, మా పోషకుడా మీకే వందనాలు చెల్లించుకొనుచున్నాము దేవా. ఇరుకులో విశాలత కలుగ చేయండి దేవా, శ్రమలో సుఖమును కలుగ చేయండి దేవా. అయా నా తండ్రి శ్రమలు శోధనలు వేదనలు జబ్బులు నా ప్రభ నా తండ్రి జయించగలిగిన నా తండ్రి పోరాట జీవితము నా తండ్రి మా ప్రతి ఒక్కరికి మీరు నేర్పించండి దేవా. పోరాడి గెలుచుటకు నా తండ్రి నీలో నిలిచి ఉండుటకు నా ప్రభ సమస్తమాన్ని నా ప్రభ నీకు అప్పగించుకొనుటకు నా తండ్రి మమ్మలను మేము సరిచేసుకున్నట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి దేవా. నీ కనికరము చూపించండి దేవా. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు 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 స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి సహాయము చేయండి, విడుదలనివ్వండి కాపుదలనివ్వండి దేవా. నీ ఉన్నత ప్రణాళికలను నా తండ్రి ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను నా తండ్రి మేము చవిచూచున్నట్లుగా రుచించున్నట్లుగా నా తండ్రి నీ జీవ గ్రంథమును నా ప్రభ దినము మేము చదువునట్లుగా నీ గ్రంథములో నీవు పొందుపరిచిన నా తండ్రి నీ జీవపు వాకుల సారము నా తండ్రి మేము నా తండ్రి నా ప్రభ నాయన ఆస్వాదించినట్లుగా నా తండ్రి గ్రంథానుసారముగా బ్రతుకున్నట్లుగా గ్రంథము ద్వారా నా తండ్రి బ్రతికించబడినట్లుగా గ్రంథమును ఆశ్రయించినట్లుగా నా తండ్రి మా బ్రతుకులన్నీ చక్కదిద్దబడినట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి దేవా. నీ కనికరం చూపించండి దేవా. కనికర సంపన్నుడా మీ నామమునకు వందనాలు వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి, ఏ ఒక్కరిని దాటిపోవద్దు. ఈ ఉదయకాల సమయంలో నిత్యమైన నీ కాపుదల ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచి నా తండ్రి నిత్యము నీలో స్థిరపరచమని బలపరచమని నీ యోగ్యతనివ్వమని నీ ఘనతనివ్వమని నీ స్వాతంత్ర్యమునివ్వమని నీవిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు నా తండ్రి మా స్వబుద్ధి చేత కాక నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో వాడుకోగలిగిన జ్ఞానమును కూడా ఇచ్చిన తండ్రి మమ్మలను మేము నా తండ్రి దినము 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 నా ప్రభా నీ సన్నిధిలో అయా నాయన సరిచేసుకుంటూ నా ప్రభా బ్రతుకులను వెలిగించుకొని మాకు మేమే ఆశీర్వాదముగా మారునట్లుగా జీవితాలన్నీ నా ప్రభా నీ చిత్తానుసారముగా నీలో కట్టబడినట్లుగా పట్టబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. పరిశుద్ధుడా మహాత్ముడా మహోన్నతుడా గరుడా శ్రేష్ఠుడా ఉన్నతుడా నీకే వందనాలు చెల్లి
చెల్లించుకొనుచున్నామయ్యా. అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయువాడా, ఆటంకములను తొలగించువాడా, సంకటములను కుదుర్చువాడా, విభేదములను కొట్టివేయువాడా, మీ నామమునకు వందనాలు దేవా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ఒకరినొకరు ప్రేమించుకున్నట్లుగా పొరుగువారి పట్ల ప్రేమ స్వభావము కనపరుచున్నట్లుగా మా హృదయాలు నా తండ్రి నా ప్రభా నీ ద్వారా నా తండ్రి ఉజ్జీవింప చేయండి దేవా. న్యాయా నీ పరిశుద్ధాత్మ ఎల్లవేళలా మా మీద ఉంచండి దేవా. నీ సన్నిధి కాపుదల నా తండ్రి మేము అనుభవించినట్లుగా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి సన్నిధాన వర్తులుగా వెలుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని నీ కనికరం చూపించమని కొన్ని ప్రత్యేక అంశములను నా ప్రభా నీ సన్నిధిలో ధ్యానించుటకు నా తండ్రి సమయమునిచ్చి నా తండ్రి ధ్యానింప చేయమని అడుగుచున్నాను దేవా. మీ నామమునకు వందనాలు దేవా. అయా నాయన ప్రపంచ దేశములను రాష్ట్రములను నాయకులను అధికారులను నా తండ్రి అయా ప్రతి ఒక్కరిని నా ప్రభా ప్రధానులను మంత్రులను నా తండ్రి పేరు పేరు వరుసన మీరు దర్శించిన ఆయన వారితో మీరు మాట్లాడండి దేవా. మీరు ఇచ్చిన అధికారము నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో సద్వినియోగపరచబడినట్లుగా నా ప్రభా నీ బిడలైన వారందరికీ శ్రేయస్సు కలుగునట్లుగా ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి. వాడవలసిన జ్ఞానమును నా తండ్రి అయా నీవిచ్చిన తండ్రి సమస్త మానవుల శ్రేయస్సు మనుగడ నా ప్రభా సుభిక్షంగా ఉండగలిగిన స్థితి నా తండ్రి మీరు కలుగచేయండి దేవా. ఎక్కడ ఎలాంటి ఆపదలు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ వారి జ్ఞానము ఇనుమడించి నా తండ్రి అవన్నీ సరిచేయగలిగిన జ్ఞానముతో నా ప్రభా ముందుకు వెళ్ళినట్లుగా నా తండ్రి వారు చేయనదంతయు నీ చిత్తానుసారముగా నా ప్రభా మంచిది అగునట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నిన్ను గుర్తెరగని వారు నిన్ను గుర్తుపట్టి నీలోనికి వచ్చినట్లుగా ప్రపంచ దేశములన్నీయు నా తండ్రి శాంతిలో నా తండ్రి నెలకొల్పబడినట్లుగా ప్రపంచ శ్రేయస్సు నా తండ్రి మీరు కాపాడండి దేవా. ప్రపంచ మనుగడను నా తండ్రి వృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము దేవా. భారతదేశమును నా తండ్రి ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని నా నా తండ్రి ఇతర నా తండ్రి మంత్రివర్గములను నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి జ్ఞాన వివేచన ఇచ్చి నా తండ్రి వారి హృదయాలను నా ప్రభా మీరు నా తండ్రి నా ప్రభా నీ చిత్తానుసారముగా కట్టి నా తండ్రి భారతదేశంలో ముఖ్యంగా నా తండ్రి జరుగుచున్న మత కలహాలను నా తండ్రి ఆయా విభేదములను మీరు తొలగించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆయా మతోన్మాదులను అనగద్రొక్కండి దేవా. నాస్తికులైన వారికి నీ ఉనికిని తెలియచెప్పండి. మా భారతదేశము నా తండ్రి నిజ దేవుని ఆరాధించే క్రమంలో ముందు స్థాయిలో ఉండాలని మేము ఆశపడుతున్నాము నా తండ్రి. నిజమైన ఒకే ఒక్కడైన సృష్టికర్త అయిన దేవుని నా తండ్రి నా దేశ ప్రజలందరూ నా తండ్రి నా తెలుసుకొని నేర్చుకొని నా ప్రభా ధ్యానించి నా తండ్రి నీ క్రమములో నా తండ్రి నా దేశము నా తండ్రి ఉన్నత స్థాయిలో ఉండాలని నా ప్రభా మేము ఆశపడుతున్నాము నా తండ్రి. మా ఆశను తీర్చండి. నీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి దేవా. నీకే స్తోత్రము దేవా. నిన్ను గుర్తుపట్టని వారు నా తండ్రి గుర్తుపట్టి నీలోనికి వచ్చినట్లుగా నా ప్రభా నీ కృప చూపించండి. నీ కనికరము చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా కనికర సంపన్నుడా మీ నామమునకు వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి, సహాయం చేయండి. అయా విడుదలనివ్వండి, విడుదలనివ్వండి, కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రం దేవా. అయా నీ యొక్క నా తండ్రి ప్రేమకై నీ మహిమగా నా తండ్రి నామఘనతకై మీరు ప్రత్యేకించిన కొందరి విడలైన నీ సేవకులను నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఎందరో ఉన్నారు కానీ నీ సేవకు కొందరే ప్రత్యేకించబడినారు నాయన. అటు నీ రీతిగా నీవు ప్రత్యేకించిన నీ బిడలకు నా తండ్రి నీ ద్వారము తీయండి. నీ ఆత్మాభిషేకముతో నింపండి. నీ కాపుదలనివ్వండి, నీ వృద్ధినివ్వండి దేవా. వారి కుటుంబములను దీవించండి. వారి యొక్క సమస్తము నా తండ్రి కాపాడబడినట్లుగా నా తండ్రి వారందరూ నా ప్రభా నీ చిత్తానుసారముగా నా తండ్రి నీలో పనిచేయనట్లుగా నా తండ్రి వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి చోట నీ ఆత్మతో నింపి నా తండ్రి బలంగా నీ ఆత్మలో నా తండ్రి ఆయన నిలవబెట్టి వాడుకొనమని ఆత్మల భారంతో పనిచేయుటకు నా తండ్రి నీ కృప చూపించమని స్థానికంగా మీరు ఎంపిక చేసిన నా తండ్రి సంఘ కాపురులను నా తండ్రి ఇంటర్నేషనల్గా వాడబడే నీ బిడ్డలను నా ప్రభ ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసను దర్శించండి. దైవదాసులను దైవదాసురాటలను సేవకులను సంఘ కాపరులను బోధకులను పరిచారకులను నా తండ్రి ప్రవక్తలను పాటలు పాడేవారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించేవారిని నా ప్రభ తంతినాదము చేయవారిని నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ సంగీత నాదములు చేయవారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు దర్శించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి హృదయము నా తండ్రి ఉజ్జీవింపబడి నా తండ్రి నీ
నీ చిత్తానుసారముగా నీ రాజ్యములో ముందుకు వెళ్ళుటకు నా తండ్రి, నీ రాజ్యంలో నా తండ్రి పనిచేయుటకు నా ప్రభా నీ కృప చూపించండి. నీ నీతి నీ రాజ్యము నా తండ్రి స్థాపించబడినట్లుగా క్రీస్తు అనే రాజ్యము నా తండ్రి వచ్చునట్లుగా నా ప్రభా నీ కృప చూపించండి దేవా. శాంతి రాజ్యము కలుగునట్లుగా నా తండ్రి మీరు నిర్మించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అయా నా తండ్రి నా దేవా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మహామంత్రి నా తండ్రి నీకే స్తోత్రము దేవా, మహాచక్రవర్తి నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి ప్రధానులకు ప్రధానుడా నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి నీ ద్వారా కలుగునట్లుగా నిన్ను గుర్తించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. అయా నా తండ్రి నీ బిడలలో నా కృప మీరుంచిన ప్రతి దైవ ప్రేరణ నా తండ్రి మీరు సకాలంలో నెరవేర్చిన తండ్రి అంతం వరకు నిర్వహించబడినట్లుగా, అంతం వరకు కాపాడబడినట్లుగా, అంతం వరకు సహించి గెలిచి పోరాడి నిలిచినట్లుగా నా ప్రభా నీ కృప నీ కనికరం నీ మేలు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. దేవా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామమునకే వందనములు, స్థుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, విడుదలనివ్వండి, కాపుదలనివ్వండి దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్థుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, మీ నామమునకు వందనాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకో, శాంతి భద్రతలను నెలకొల్పండి. ప్రతి ఒక్కరూ నాయన యథార్థ స్వభావంతో నీవిచ్చిన పని నాయన నీలో నెరవేర్చుటకు నా తండ్రి నీ చిత్తానుసారముగా దీవించబడుటకు వారి కుటుంబాలు వారి జీవితాలు వెలుగునట్లుగా ప్రకాశించినట్లుగా నీ కృప చూపించండి. నిన్ను గుర్తెరగని వారు గుర్తుపట్టి నీలోనికి వచ్చినట్లుగా నా తండ్రి నీ కనికరం చూపించండి. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ని, నర్సెస్ని, పారామెడికల్ సిబ్బందిని నా ప్రభా అయా నా తండ్రి మీరు నా తండ్రి వెలిగించండి దేవా. నీ జ్ఞానమునిచ్చి నా తండ్రి శరీర అవయవ నిర్మాణము నా తండ్రి వారు సక్రమంగా అర్థం చేసుకోగలిగిన తండ్రి అర్థం చేసుకోగలిగిన జ్ఞానముతో నింపబడిన ప్రభా వివేచన కలిగిన తండ్రి వైద్య సేవలు జరిగించినట్లుగా నా ప్రభా నీ విడులైన వారందరూ నా తండ్రి మరణమునకు అప్పగించబడకుండా కాపాడబడినట్లుగా నా తండ్రి నీ ద్వారము తెరవండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనాలు, వందనాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి, విడుదలనివ్వండి, కాపుదలనివ్వండి దేవా. ఉన్నతుడా నీ నామమునకు వందనాలు దేవా. శ్రేష్ఠుడా, మహోన్నతుడా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. పరమందు ఆసీనుడు వై ఉన్నవాడా, మా ప్రియ పరలోకపు తండ్రి నిత్యము నీలో ప్రకాశించినట్లుగా నాయన నిగూఢమైన నీ ప్రగాఢమైన సంగతులను నా ప్రభ మేమందరము తెలుసుకొనున్నట్లుగా నీ కృప చూపించండి. ఆరోగ్యం పట్ల ప్రతి నీ బిడ్డకు నా తండ్రి మీరు అవగాహన ఇచ్చి నా తండ్రి నిండు ఆరోగ్యముతో సంపూర్ణముగా నీలో నిన్ను స్థుతించుటకు నా తండ్రి అయా నా ప్రభ నీ యొక్క రాజ్యమును గుర్తిరుగుటకు నా తండ్రి నీ కృప చూపించండి. ఐటీ డిపార్ట్మెంట్ నాయన ప్రస్తుతం జరుగుతున్న నా తండ్రి ఒత్తిడి నా తండ్రి మీరు నా తండ్రి సరిచేయండి దేవా. ఆ ఎన్నో సంవత్సరాలుగా ఐటీ సేవలు నా ప్రభ ఎంతగానో విడవలను నా ప్రభ ఆయా ఆర్థికంగా అభివృద్ధి పొందించిన తండ్రి త్రోవ చూపించిన మంచి గొప్ప ఉన్నతమైన డిపార్ట్మెంట్గా ఎంచబడి ఉన్నది నా తండ్రి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రభావం వలన నా తండ్రి ఆయా నా ప్రభ ప్రాజెక్టులు లేక నా తండ్రి బిడలైన వారందరూ నిరుద్యోగులై నా ప్రభ ఇబ్బందులు పాలగుచుండగా అయా నా తండ్రి నా ప్రభ టెక్నాలజీకి ఉండవలసిన పరిధులను మీరు నిర్ణయించి నీ బిడలైన వారందరూ నాయన నిత్యము నీలో నా తండ్రి ఆయా పోషించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. ఉద్యోగములు కలిగించండి దేవా. ఈ నూతన సంవత్సరంలో నిరుద్యోగులైన ప్రతి ఒక్కరికినైనా ఉద్యోగ అవకాశములను మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యాలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు తీర్చండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి, ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి, దీర్ఘాయుషమంతులను చేసిన తండ్రి తరతరముల దీవెన కలుగునట్లుగా వర్ధిల్ల చేసిన తండ్రి అనేక మందికి నా తండ్రి మార్గదర్శకంగా అనేక వేల మందిని పోషించే క్రమంలో నా తండ్రి ఎత్తి పట్టమని నిన్ను గుర్తెరగని వారు నా తండ్రి నిన్ను గుర్తుపట్టి నీలోనికి వచ్చినట్లుగా నీ కృప చూపించమని నీ కనికరము చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా కనికరించండి, కనికరించండి, కృప చూపించండి. కరుణా సంపన్నుడా మీ నామమునకే వందనములు, వందనములు, స్థుతులు, స్తోత్రములు
చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, సహాయం చేయండి. విడుదలనివ్వండి దేవా, కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకో దేవా. నీ జ్ఞానముతో నా తండ్రి అయా వారందరూ కూడా నా ప్రభ నిన్ను కలిగిన తండ్రి, నా ప్రభ వారి సమస్యలన్నింటినీ జయించగలిగిన తండ్రి అయా వారి జీవితాలు నా ప్రభ నీలో కట్టబడినట్లుగా, వెలుగునట్లుగా, వృద్ధి అగునట్లుగా నా తండ్రి వారి కుటుంబములన్నీ సక్రమముగా నా తండ్రి వెలుగునట్లుగా నీ కృప చూపించండి. సింగిల్ పేరెంట్గా బిడ్డల కోసం ప్రయాసపడే వారికి నా తండ్రి వెలుగునివ్వండి దేవా. వారి జీవితాలు కట్టండి దేవా, నీలో ఆహ్వానించండి దేవా, నీ వెలుగునివ్వండి దేవా. ఏ ఒక్కరు నశించిపోక నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ చిత్తానుసారముగా నీలో కట్టబడుటకు పట్టబడుటకు మీరు నేర్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధాత్ముడా మీ నామమునకు వందనములు, వందనములు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి, నా ప్రభ, నా దేవ వ్యాధి బలహీనతతో బాధపడే వారికి నా తండ్రి విడుదలనివ్వండి, ఆరోగ్యమునివ్వండి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు, అరిచేతుల మంటలు, అధిక రక్తస్రావము నా తండ్రి అయా గాల్ బ్లాడర్ సమస్యలు, బీపీ, షుగర్ వ్యాధులు నా తండ్రి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత, ఎక్కడ ఏ లోపము ఉన్నా నా తండ్రి ఏ రీతిగానైనా నా సరే నా ప్రభ నీ జ్ఞానము చేత నీ బిడ్డల అవగాహన కలిగి నా తండ్రి ఆరోగ్యముల నీవు కాపాడబడినట్లుగా నా తండ్రి ప్రకృతిలో నీవు దాచి ఉంచిన ప్రతి మూలికాదులు నా తండ్రి సర్వము వాడబడినట్లుగా నా ప్రభ వాడబడుటకు నువ్వు అందరికీ ఏ జ్ఞానం ఇచ్చి ఉన్నావో వారు ప్రబలునట్లుగా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా ప్రభ నీ బిడలైన వారందరూ నీలో నా తండ్రి ఉజ్జీవించబడినట్లుగా నా ప్రభ నీ కృప చూపించమని, నీ కనికరము చూపించమని, నీ కనికరము నీ కృప ఎల్లవేళలా అందరి మీద ఉంచమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధాత్ముడా మీ నామమునకు వందనాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆత్మాభిషేకమునివ్వండి దేవా, వెలిగించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఎవరి వారి స్థితులలో నా ప్రభా నీ ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా నాయన నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకు వందనాలు దేవా, వందనాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు అయా నా తండ్రి నా ప్రభా నాయన నా తండ్రి లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన జబ్బులతో నా తండ్రి నా ప్రభా రోధిస్తున్న వారు, వేధించబడుచున్న వారు, పీడించబడుచున్న వారు అయా ఈ రీతిగా ఎందరెందరు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ చిత్తానుసారముగా నా తండ్రి కాపాడబడినట్లుగా నా తండ్రి ఆరోగ్యము కలుగునట్లుగా మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా ప్రతి ఒక్కరికి నా తండ్రి అవగాహన ఇవ్వండి దేవా. హాస్పిటల్ ఐసీలో ఉన్న వారిని విడిపించండి దేవా. అయా నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు నా తండ్రి. నీకే స్తోత్రము దేవా. నీ సాక్షులుగా నిలవబెట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అదే రీతిగా నా ప్రభా నా దేవా అయా నా తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారికి నా తండ్రిని విడుదలనివ్వండి. హార్టిజం, మెంటల్ తనమి, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా పలు విధమైన సమస్యలతో బాధపడే వారికి నా తండ్రిని విడుదలనివ్వండి. నీ కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా, కడగండి, విమోచించండి దేవా. అయా మీ నామమునకే స్తుతి, స్తుతి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా అదే రీతిగా నా ప్రభా నా దేవా అయా నా తండ్రి అప్పుల ఊబిలో కూరుకొని పోయిన వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన తీసుకున్న రుణములన్నీ సకాలంలో కట్టగలిగిన స్థితి కలుగ చేయండి. చేతి పనులను దీవించండి. అయా నా తండ్రి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసే వారిని గద్దించండి, బుద్ధి చెప్పండి, సమన్యాయము జరిగించండి దేవా. అయా మీ నామమునకే వందనాలు దేవా. ఎవరి చేతుల కష్టార్జితం వారు సంతృప్తిగా అనుభవించినట్లుగా నా తండ్రి నీ మేలు కలుగ చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. పేదరికములో నా తండ్రి దారిద్ర్యములో కొట్టబడుచున్న వారికి నా తండ్రి నీ విడుదలనివ్వండి దేవా. వారిలో ఉన్న సోమరితనమును మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఆత్మహత్యాయత్నం చేసే వారికి నా తండ్రి హృదయ ప్రేరణ నా తండ్రి మనస్థైర్యమునిచ్చిన ప్రభా వారి ఆలోచనలన్నీ నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి మంచిగా కట్టబడినట్లుగా అయా ఆయన జీవిత
జీవితాన్ని జయించి పోరాడి గెలిచినట్లుగా నీ కృపనిచ్చిన తండ్రి, నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి మనసును మీరు మార్చమని అడుగుచున్నాను దేవా. ఏ ఒక్కరిలో కూడా నాన్న ఎలాంటి చీకటి, ఎలాంటి అంధకార శక్తులు పనిచేయక నాయన, ప్రతి ఒక్క నీ బిడ్డ ప్రభా నీ చిత్తానుసారముగా నీలో నా తండ్రి కట్టబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. గ్రామీణ ప్రాంత బిడ్డలకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. అయా నా తండ్రి క్రూర మృగములు విషపురుగుల వలన ఎలాంటి హాని జరగకుండా నాయన, ఆయా బిడ్డలైన వారందరూ కాపాడబడినట్లుగా నా తండ్రి నీ కనికరం చూపించండి దేవా. అయా కనికర సంపన్నుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కనికరించండి కనికరించండి కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీకే వందనాలు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి ప్రతి ఒక్కరికి సొంత గృహము నా తండ్రి మీరు కలుగు చేయండి దేవా. నూతనముగా నా తండ్రి గృహములు ప్రారంభించిన వారికి నా తండ్రి సకాలంలో ఆర్థిక వనరులను సమకూర్చి పనులన్నీ సక్రమంగా జరుగునట్లుగా నా తండ్రి, లోన్ల కోసం ప్రయత్నించే వారికి కూడా నా తండ్రి లోన్లన్నీ సకాలంలో శాంక్షన్ చేయబడిన ప్రభు, మరి తీసుకున్న రుణములు కూడా సకాలంలో కట్టగలిగిన స్థితి నా తండ్రి మీరు నా తండ్రి మీ బిడ్డలకు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా, శ్రేష్ఠుడా ఉన్నతుడా, మీకే వందనాలు వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి సహాయం చేయండి, విడుదలనివ్వండి కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధాత్ముడా మీ నామమునకు వందనాలు వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకు వందనాలు వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు నా తండ్రి మధ్యంతరములో ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని ప్రారంభించండి. బ్లాక్ అయిపోయిన ప్రతి అమౌంట్ రిలీజ్ చేయండి. మోసపూరితంగా ఎవరెవరి నీ బిడ్డల కష్టార్జితము మోసపూరిత వ్యక్తుల చేతిలో నా తండ్రి బ్లాక్ అయిపోయి ఉన్నదో, ఆయా అక్రమముగా వారు నా తండ్రి మోసపూరితమైన మాటలతో నా తండ్రి నా ప్రభ మభ్యపెట్టి నా తండ్రి గణించిన నా తండ్రి నీ బిడ్డల కష్టార్జితం అంతయు నీ వారి గృహము చేరునట్లుగా మీరు దీవించండి దేవా. అయా నా తండ్రి నీ సహాయం ఇవ్వండి, నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి మీ నామమునకు వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ యందు కట్టబడినట్లుగా పట్టబడినట్లుగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రార్థనా పరులను ప్రార్థనా బృందాలను మీరు లేవనెత్తండి దేవా. ప్రతి నిత్యం నీ సన్నిధిలో ఆరని ప్రార్థన ధూపము జరుగునట్లుగా ప్రతి నిమిషము కూడా నా తండ్రి ప్రతి ఒక్కరు నాయన ఎక్కడో ఒక చోట నా తండ్రి సమస్తము గురించి ప్రార్థనా ధూపం వేసేవారిగా మీరు రూపొందించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకు వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి కొన్ని గృహములు నా తండ్రి జననివాసం లేక వెలవెలపోతూ నా తండ్రి పాడైపోయి శిథిలావస్థకు చేరుతుండగా నా తండ్రి అట్టివన్నీ పునరుద్ధరించబడినట్లుగా జననివాసం కలిగిన గృహములుగా ఎంచబడినట్లుగా నాయన నీ అవకాశమునిచ్చి నా తండ్రి నీ మేలు కలిగించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ చిత్తానుసారముగా సమస్తాన్ని మీరు రూపొందించండి, వృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధాత్ముడా మీ నామమునకు వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి సహాయం చేయండి, విడుదలనివ్వండి కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆత్మలో అభిషేకమునివ్వండి దేవా. అభిషేకించండి కరుణించండి కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధాత్ముడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి నీకే స్తోత్రము 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 దేవా, స్తోత్రము దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారికి నీ విడుదల కలిగి చేయండి. నేర చరిత్ర కలిగిన బిడ్డలను మార్చండి. వారి హృదయాలు నా తండ్రి నీ తట్టు త్రిప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా మంచి చెడ్డల జ్ఞానమును కలిగి చేసిన ఆయన ప్రతి ఒక్కరికి వివేచన శక్తిని ఇవ్వండి దేవా. బంధాలను బలపరచండి. ఈ భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో కాపాడబడినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నట్లుగా ఒకరినొకరు నా తండ్రి గణపరుచుకున్నట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆయా గౌరవించుకున్నట్లుగా నా తండ్రి ప్రతి బంధము ప్రతి ఒక్క వ్యవస్థ నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో వృద్ధి అగునట్లుగా నా కృప నీ మేలు కలిగి చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకు వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. దొంగలు నరహంతకులు త్రాగుబోతులు వ్యభిచారులు వేషధారులు
దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, జూదగాళ్ళు, పేకాటగాళ్ళు, మోసపుచ్చేవారు, అఘాయిత్యాల కృత్యాలు చేసేవారు, కీడుకరమైన పనులు చేపట్టిన వారు నా తండ్రి, దురాలోచనలు, దుష్ట శక్తులతో పీడించబడేవారు నా ప్రభా నాయన, దౌర్భాగ్యమైన స్థితిలో నా తండ్రి, ఎదుటి వారిని హింసించే వారిని నా తండ్రి, నా ప్రభా నాయన, బాధకు గురి చేసేవారిని నా తండ్రి, అయా నా తండ్రి, నా ప్రభా నాయన, విపత్కరమైన ఆలోచనలు, క్రియలు జరిగించే వారిని నా ప్రభా మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా, వారి హృదయాలు నా తండ్రి మరలునట్లుగా నా ప్రభ మంచి చెడ్డ వివేచన జ్ఞానమునిచ్చి ఇచ్చిన తండ్రి, వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకోగలిగిన నా తండ్రి జ్ఞానాన్ని వృద్ధిని మీరు ఇచ్చిన ప్రభ జ్ఞానముతో నింపిన తండ్రి, వారి కుటుంబాలు దీవించబడినట్లుగా, వారు నీలోనికి వచ్చినట్లుగా నీ కనికరం చూపించండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన, ఏ ఒక్కరిని దాటిపోవద్దు, ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు పేరు పేరు వరుసన దీవించండి, ప్రతి ఒక్కరితో నా తండ్రి మీరు మాట్లాడండి దేవా, ప్రతి హృదయాన్ని మీలో ఉజ్జీవింప చేయండి, పట్టి రక్షించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, విడుదల కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి, ఇంకా నీలో ప్రార్థించవలసిన విషయంలో ఏమైనా మిగిలి ఉంటే నా తండ్రి వాటికి కూడా నేను నెరవేర్పుని ఇవ్వండి దేవా. సమస్త రీతుల నా తండ్రి నీ బిడలైన వారందరూ నీలో నా తండ్రి నిత్యము ప్రకాశించాలి, వర్ధిల్లాలి నా తండ్రి. నీ నీతి, నీ రాజ్యము స్థాపించబడాలి. ప్రతి ఒక్కరు నా తండ్రి నీ నీతి రాజ్యంలో వారసులగులాగున ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీరు పట్టి రక్షించమని అడుగుచున్నాను దేవా. ఈ దినమున నా తండ్రి జీవనోపాధి నిమిత్తము నా తండ్రి, నా ప్రభావ నీ పరిచర్య కోసం నా తండ్రి మరి ఏ ఇతర మంచి కారణముల చేత ఎవరెవరు ఎక్కడికి ప్రయాణములై వెళ్ళి ఉన్నారో నా తండ్రి, ప్రతి ప్రయాణంలో నా తండ్రి మీ సహాయము, మీ సహవాసమునిచ్చిన ఆయన ప్రతి నీ బిడ్డ నా ప్రభ నీలో కాపాడబడినట్లుగా, ప్రతి ఒక్కరు నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో నా తండ్రి, అయా నా ప్రభ ప్రయాణములు నా తండ్రి సురక్షితముగా జరుగునట్లుగా, ఎట్టి ప్రమాదములు, ఆపదలు, విపత్కర పరిస్థితులు జరగక నా తండ్రి, వారు వెళ్లే ప్రతి చోట్లలో నా తండ్రి నీ ఆత్మ కాపుదలను ఇవ్వండి దేవా. జరగవలసిన పనులను సక్రమంగా ముగించుకొని నా తండ్రి, తోటి వారితో నా తండ్రి, అధికారులైన వారితో నా తండ్రి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడినట్లుగా, ప్రతి అడుగు నా తండ్రి, ప్రతి ఆలోచన నీ చిత్తానుసారముగా స్థిరపడవచ్చునట్లుగా, ప్రతి ఒక్కరు నీలో నా తండ్రి ఆనందించినట్లుగా, సురక్షితంగా ఎవరి గృహములకు వారు చేరినట్లుగా నీ కృప చూపించండి. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను మీరు దర్శించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారందరిలో కూడా నా ప్రభ నీ యొక్క నా తండ్రి ఆత్మజ్ఞానముని ఇచ్చిన తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ నీ చిత్తానుసారముగా నా తండ్రి నీలో వృద్ధి అగునట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి దేవా. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు దీవించండి దేవా. అయా నా తండ్రి, నా ప్రభ గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా వేదన పడుచున్న వారిని నా ప్రభ మీరు విడిపించండి దేవా. అయా నా తండ్రి ఆయన గర్భఫలము కలిగి చేయండి దేవా. నా తండ్రి, నా ప్రభ నాయన గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. శాపమును, పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, నీవిచ్చు బహుమానము ప్రతి నీ బిడ్డకు నువ్వెందుకు నా ప్రభ ఇవ్వకుండా ఉంటావు నా తండ్రి. అది ఇవ్వడానికి కారణాలు, లోపాలు ఏమిటో మేము తరచి చూచుకొని నా ప్రభ మేము నీ దగ్గర నీ బహుమానము పొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకు వందనాలు దేవా. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమును బలమునివ్వండి. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. చంటి బిడ్డలకు, బాలింత స్త్రీలకు నా తండ్రి నీ యొక్క బలమును, శక్తిని ఇచ్చిన తండ్రి ఆరోగ్యముతో నింపండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి నా తండ్రి నీ చిత్తానుసారంగా నీలో పెరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ విధులు నా తండ్రి గైకొనున్నట్లుగా తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానముని ఇచ్చి నీ యొక్క నా తండ్రి త్రోవలో ఎందు బిడ్డలను పెంచుటకు నా తండ్రి నీ కృప చూపించండి. చదివించగలిగిన స్థితి కూడా మీరు కలుగచేసి నా తండ్రి ప్రతి బిడ్డ నా ప్రభ మంచి విద్యా బుద్ధిలు అభ్యసించినట్లుగా నా తండ్రి, ఆయా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా నా తండ్రి నీ కృప చూపించండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో కూడా నా తండ్రి ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ చిత్తానుసారంగా నా తండ్రి నీలో కాపాడబడినట్లుగా నా ప్రభా నాయన నీలో వర్ధిల్లినట్లుగా నీ ఏర్పాటు క్రమంలో నా తండ్రి భవిష్యత్ తరములలో నా ప్రభ ఉన్నతమైన నా తండ్రి స్థానాలు అధిరోహించినట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. త్రాగుడుకు, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని విడిపించండి. కొందరు యవన బిడ్డలు నా తండ్రి
తండ్రి అయా నా తండ్రి వారి అవనెచ్చల చేత నా ప్రభ జీవితాన్ని నా తండ్రి దుర్భరం పాలు చేసుకుంటూ నా ప్రభ చదువు సంఖ్యలు లేకుండా చదువు విలువ జీవితం విలువ తెలియకుండా వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ నాయన అయా నా తండ్రి దురలవాట్లు దుర్వ్యసనములతో కొట్టబడుతూ నెట్టబడుతూ నా ప్రభ చీకట్లో మగ్గిపోతున్నారు నాయన వారిని విడిపించండి దేవా నీ వెలుగునివ్వండి దేవా దురలవాట్లను మానిపించండి దేవా దుష్ట శక్తులను గద్దించండి దేవా వారిని పట్టి పీడించే ప్రతి దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టిన ఆయన వారి హృదయాలు వెలిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలోనికి వచ్చినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని నీ కనికరము చూపించమని అడుగుచున్నాను దేవా అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు 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 స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా అయా సహాయం చేయండి దేవా సహాయం చేయండి మేలు కలిగించండి దేవా కృపామయుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనాలు దేవా ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా ప్రతి ఒక్క హృదయాన్ని నా తండ్రి మీ తట్టు తిప్పండి దేవా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ చిత్తానుసారముగా నా తండ్రి నీ బిడలై ప్రకాశించాలి దేవా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ ఆత్మ ప్రేరణతో నా తండ్రి ముందుకు వచ్చినట్లుగా నీ పని చేయనట్లుగా నా ప్రభ ఎవరి వారి స్థితులలో నా ప్రభ నీ ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా అయా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా ఈ 2026వ సంవత్సరము నాయన ప్రతి నీ బిడ్డకు నా తండ్రి ఆశీర్వాదకరముగా నా తండ్రి శోధనలు వేదనలు జయించగలిగిన సంవత్సరముగా సమస్తము నా తండ్రి నీ అందు కట్టబడినట్లుగా సమస్తము నీలో రూపొందినట్లుగా సమస్త ప్రజలు నా తండ్రి నీలో ఆనందించవలసిన క్రమములో ఆనందించినట్లుగా నీదైన పద్ధతిలో సమస్తము క్రమం చేయబడే సంవత్సరముగా ఎంచి నా తండ్రి మీ బిడలైన వారందరినీ మీరు అభిషేకించమని నీ గొప్ప దీవెన కలుగ చేయమని ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ తరుణమును ఇచ్చి నా తండ్రి నీలోనికి ఆహ్వానించమని నీ చిత్తము ద్వారా నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి నా కృప నాయన బలపరచమని ఐశ్వర్యవంతులను నా తండ్రి బలవంతులను ఘనులను చేయమని ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మస్థైర్యము ఆత్మ వివేచన శక్తిని నిలిపి నాయన ప్రతి ఒక్కరు నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో వృద్ధి పొందించమని మా ప్రార్థన విజ్ఞాపనలను నా తండ్రి నీ సన్నిధానంలో చేర్చుకుని తగిన ప్రతిఫలమునివ్వమని మా కొరకు త్వరగా రానై ఉన్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ 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 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము నా అంతరంగములోనున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము దేవా నాకు కనబడుము నాతో మాట్లాడుము దేవా అందరికీ కనబడుము అందరితోనూ మాట్లాడుము ప్రైజ్ ద లార్డ్ అందరికీ మరణాత